ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాలలో వేలాది మందికి సంబంధించినటువంటి పంటలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండేటువంటి కాల్తిమాందొడ్డి అనేటువంటి మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్నాం. మన పక్కన ఉండేటువంటి రైతు పేరు ఎల్లప్ప. ఈయన 9 ఎకరాలు నెట్టెపాడు ప్రాజెక్టు కింద వరి పొలం శిస్తు చేసినాడు. నీళ్ళందాక మొత్తం 9 ఎకరాల పంట ఎండిపోయింది. ఎల్లప్పతో పాటు అనేక మంది రైతులకు సంబంధించినటువంటి పొలాలు ఎండిపోయినాయి. ఈయనకున్న బోరు కూడా ఎండిపోయింది. కావాలని నీళ్లు రాక దాదాపు 3-4 వారాలు అయిపోయింది. ఈ సీజన్ మొత్తానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం, అధికారులు చెప్పడం, ఆ మాట నమ్ముకొని రైతులు పంటలు వేసి నిండా మునిగినారు. ఎవరికైతే బోర్లుండి అవి కూడా కరెంటు అంది కొడుతున్నాయో అటువంటి రైతులై కొన్ని మిగులుతున్నాయి పొలాలు. మిగతా వాళ్ళ అందరూ కూడా వరుస పెట్టి ఎండిపోతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఒకనాడు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పరిపాలన ఉన్ననాడు పంటకు చిరునామా కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇలా ఎండుతున్నటువంటి పంటలకు చిరునామా రేవంత్ రెడ్డి సర్కార్. పంటలు పండడానికి కేసీఆర్ కారణమైతే పంటలు ఎండడానికి ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ కారణమైంది. గత అనేక సంవత్సరాల కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది పోయిన వానకాలం. మరి ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులలో అన్ని జలాశయాల నుండి సమృద్ధిగా నీళ్లుండే పంటలు ఎండేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే నీటి యాజమాన్యాన్ని సరిగ్గా నిర్వహించలేనటువంటి అసమర్థత, సామర్థ్యం లేనటువంటి ప్రభుత్వం, ముందు చూపు లేనటువంటి సర్కారు. ప్రభుత్వ పెద్దలకు కానీ, అటు ముఖ్యమంత్రికి కానీ, నీటిపారుదల మంత్రికి కానీ, ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న ఆయనకు కానీ ఎక్కడ పంటలు ఏ మోతాదులు ఉన్నాయి, వాటికి నీళ్లు ఏ పరిమాణంలో ఎంతకాలం వదలాలి, పంటలను ఎట్లా కాపాడాలి, ప్రత్యేకించి యాసంగికి వచ్చే వరకు మనకు రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా పట్టి పీడిస్తున్న సమస్య తెలంగాణలో. అది గత పాలకుల నిర్వాహకం. అందుకోసమే ఉన్న నీళ్లను ఏ రకంగా వాడుకోవాలనో రైతాంగానికి ముందే నచ్చజెప్పి ఈ మందం వేయండి, ఈ మందం వేయకండి, లేదా ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయద్దు అని చెప్పి కర్ణాటక పోయి ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు పోయి బెంగళూరులో కలిసి మేము నీటి విడుదల కోసం చెప్పొచ్చినాం, నీళ్ళు వస్తాయి, ఒక రైతు కూడా చింత చేయొద్దని చెప్పి మరి ఎమ్మెల్యేలు కూడా, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కూడా చాలామంది ప్రకటనలు చేసినారు. మరి అలా ఈ ఎండిన పంట మన కళ్ళ ముందర ఉంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎవరి నిర్వాహకం వల్ల ఇది జరిగింది? ఇంకోటి, గత ఏడాది వరకు ఒక్కనాడు కూడా పంటలు ఎందుకు ఎండలే? ఇదే నెట్టెపాడు కింద ఎందుకు ఎండలేదు పంటలు? గతంలో ఉన్న నీళ్ళని ఎట్లా మేము సద్వినియోగం చేసి ఇచ్చినాం? అడుగడుగున బొట్టు నీళ్లను ఎంత జాగ్రత్తగా వాడాలనో అధికారులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసి ప్రజల్ని, రైతాంగాన్ని నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకొని రైతులు బయటపడేటట్లు చేసినాం తప్ప పట్టనట్లు, ఎవరికి ఏం పట్టనట్లు ఇవ్వాలట్లాగా అన్నాడు కాంగ్రెస్ సర్కారు. ఇప్పుడు సర్కారు ఉన్నట్లు అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. లేదు, ప్రతిరోజు బుగుల మీద పనిచేసినాం మేము. ఇలా ఎవరికి ఏం పట్టదు. జిల్లా మంత్రి ఉన్నాడంటే కక్షలు కార్పణ్యాల మీద దృష్టి తప్ప ఆయనకు రైతాంగం మీద, పంటలు కాపాడాలని దాని మీద అస్సలు లేదు. ఉంటే ఇన్ని వేల ఎకరాలు ఎట్లా ఎండుతుంది? అది మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత కారణం కాదా? ఇది నిదర్శనం కాదా? రాలంపాడు రిజర్వాయరు నిర్మాణం జరిగింది 4 టీఎంసీల సామర్థ్యానికి. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటిది కాంగ్రెస్ పీరియడ్లోనే రిజర్వాయర్ కంప్లీట్ చేసింది. కానీ దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రామాణికతలు పాటించని కారణంగా దాంట్లో 4 టీఎంసీల నీళ్లు నిలుపుకోలేని దుస్థితి. 2 టీఎంసీలు దాటితే పైవన్నీ కూడా ఉసిలు వెళ్ళిపోతున్నాయి, లీకేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు దృష్టికి వస్తే దీన్ని ఎట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.